నిత్యము ఆయన మన ఎడల తన కృపను చూపించేవాడు కాబట్టి మనము ఆయన చూపించిన కృపను బట్టి ఆరాధిస్తాం. చూడండి, రక్షించబడిన తర్వాత మాత్రమే కాదు, ఈ లోకంలో మనం మానవుడిగా పుట్టిన దగ్గర నుండి ఆయన కృప ఉంది. మనం ఈ లోకంలో చూడండి, ఈ లోకంలో మనం పుట్టడం అంటేనే మామూలు విషయం కాదు. ఎందుకంటే మన తల్లి గర్భంలో పిండముగా మనం వేయబడడం అనేది దేవుని సంకల్పం. మన తల్లి గర్భంలో పిండంగా రూపించబడడం అనేది దేవుని సంకల్పం. మన తల్లి గర్భంలో మనం ఆడగాను మగగాను తయారు చేయబడడం అనేది దేవుని సంకల్పం. అంతేకాదు, మన యొక్క జీవితంలో మరి మనకిచ్చిన అవయవాలు, మన చేతులు, కాళ్ళు, మన తల, మన నోరు, మన కళ్ళు, మన చెవులు, మన ముక్కు నిర్మాణం చేయడం కూడా దేవుని కృపే. అందువల్ల మనం పుట్టినది మొదలుకొని, తల్లి గర్భములో పిండముగా వేయబడినది మొదలుకొని దేవుని కృప మనతో కూడా ఉన్నది. ఆయన మనకు నిరంతరము తన కృపను అనుగ్రహించే దేవుడు. అందుకే చూడండి, తల్లి గర్భంలో మనం ఒక్కడ మాత్రమే పిండంగా వేయబడ్డాం. చూసారా, మనం మాత్రమే. అంటే నా తలంపు ఏంటంటే, తల్లి అండాశయంలోనికి 50 కోట్ల కణాలు ప్రవేశిస్తాయంట. 50 కోట్ల కణాలు ఎప్పుడు నేను అండాశయంలో ప్రవేశిస్తాను, ఎప్పుడు నేను అక్కడ ఒక రూపంలోనికి నేను మార్చబడతాననేటువంటి దానికోసం 50 కోట్ల కణాలు పరుగులెత్తుతూ ఉంటాయంట తల్లి అండాశయంలోని. 50 కోట్ల కణాలు అంటే, కణాలంటే నలకల్లా ఉంటాయి, మనకు కనపడవు. మైక్రోస్కోపుల్లో బిడ్డ చూస్తేనే కనపడే కణాలు, 50 కోట్ల కణాలు విడుదలైన దగ్గర నుండి తల్లి అండాశయంలోనికి పోవడానికి పరిగెడతా ఉంటాయంట. అంటే ఇలా 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 వెళ్ళిపోతూ ఉంటాయంట, పాక్కుంటూ వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతే 50 కోట్లు ఒక తల్లి గర్భములో పిండముగా వేయబడటానికి ఒక వ్యక్తి నుంచి వచ్చిన కణాలు, 50 కోట్ల కణాలు తల్లి గర్భాశయంలో ప్రవేశించడానికి అంటే ఒక రకమైన పరుగులాట, స్పీడ్కి వెళ్ళిపోతూ ఉంటాయంట. నేను ముందు వెళ్ళాలి అన్నట్టుగా. అట్లా వెళ్ళినప్పుడు ఆ తల్లి గర్భాశయంలోనికి ప్రవేశించేది ఒక కణమే. 50 కోట్ల కణాలు ప్రయాణం చేసినా తల్లి గర్భాశయంలో ప్రవేశించేది ఒక కణమే. ఆ కణమే నువ్వు నేను. సరే, ఇంకా మిగిలిన మరి 49,99,999 కణాలు మధ్యలోనే చచ్చిపోతాయి. మధ్యలోనే అవి బలహీనమైపోతాయి, పరిగెత్తలేక ఆగిపోతాయి, వీక్గా ఉంటాయి, అక్కడే ఆగిపోతాయి, అక్కడే చచ్చిపోతాయి. అందువలన మిగిలిన కణాలన్నిటికీ లేనటువంటి ధన్యత మనకిచ్చి మనము కణంగా ప్రవేశించడానికి దేవుడే